హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ మిక్సీ జార్ అయితే అందరూ కొనాలి అనుకుంటూ ఉంటారు గదా! ఇది నేను నిజంగానే డీమార్ట్‌లో దొరికింది. సో, ఒక రీల్ చూస్తూ ఉంటే డీమార్ట్స్‌లో ఇవి అవైలబుల్‌గా ఉన్నాయి అనేసంటే, సో, డైరెక్ట్‌గా వెళ్లి కొన్నాను. నాకు ఆన్‌లైన్ షాపింగ్ అయితే అంతగా నచ్చదు కాబట్టి, సో, డైరెక్ట్‌గా వెళ్లి చూసి కొంటే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో, కొంతమంది డీమార్ట్స్‌లో అవైలబుల్‌గా ఉంది అన్నప్పుడు నేను డైరెక్ట్‌గా వెళ్లి తీసుకొచ్చాననమాట. డీమార్ట్స్‌లో తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను నార్మల్‌గా అక్కడ బాక్సెస్ లాగా పెట్టున్నారు. నేను దాన్ని అలాగే డైరెక్ట్‌గా తీసుకొచ్చేసాను. తీసుకొచ్చి చూస్తే జ్యూస్ జార్ ఉంది కదా! దాంట్లో కింద ఒక నట్ టైప్స్ వస్తది కదా! అది తిరిగేది. అది ఊడొచ్చేసుండిందనమాట. సో, అది మాకు డిఫాల్ట్ ప్రోడక్ట్ తీసుకొచ్చేసామో ఏమో అనేసి నేను మళ్ళీ చానా కంగారు పడిపోయినాను. మళ్ళా నార్మల్‌గా సెట్ చేస్తే అది సెట్ అయిపోయింది. అంటే దాంట్లో ఎలాంటి ఇరిగిపోయిన వస్తువులేమీ లేదు. జస్ట్ అది ఊడొచ్చేసునింది. కొంత ఇదైతే కొంతమందికి ఇరిగిపోయిన వస్తువులు కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు పార్సెల్స్ అటుపక్క, ఇటుపక్క వేస్తారు కాబట్టి కొంచెం విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. తీసుకొచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకొని రండి. అండ్ ఇది నేను 800 రూపీస్ అనేసి ఇంకొకటి చిన్నది మిక్సీ అదెప్పుడో కొన్నాను. లిటరల్లీ వేస్ట్. ఈ దీంతో కంపేర్ చేసుకుంటే 800 రూపీస్ జస్ట్ ఇంకొక 400 రూపీస్ వేస్తే నాకు మెయిన్ ఈ జారే వచ్చేసేది. కానీ 800 రూపీస్ కొన్నాను. లిటరల్లీ వేస్ట్. ఫ్రూట్స్ వేసి నేను అలా షేక్ చేయాలి. షేక్ చేస్తే గానీ అది సగం మెదగనే మెదగదు. వేస్ట్. మీరేమైనా దీన్నేమైనా కొనాలి అనుకుంటే ప్లీజ్ కొనకండి. ఇదైతే మనం ఖచ్చితంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఆ ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా కొనొచ్చు. డీమార్ట్‌లో ఈజీగా అవైలబుల్ ఉంది. ఇది ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను. చిన్నదానికొచ్చి నార్మల్‌గా మనం పప్పులు గానీ, నట్స్ కానీ వేసుకోవచ్చు. పెద్ద దీంట్లో వచ్చి ఫ్రూట్స్ వరకు వేసుకోవచ్చు. చిన్న దీంట్లో 300 ఎంఎల్ వరకు మీరు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. పెద్ద దీంట్లో 500 ఎంఎల్. ఫ్రూట్స్ దీనికి యూజ్ చేయండి పెద్దది. చిన్న దీనికి నట్స్ కోసం యూజ్ చేయండి. లిటరల్లీ బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. నేను కూడా ట్రై చేయలేదు. అండ్ ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కొంచెం భయపడతారనమాట. అది ఎందుకు అనేసి నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ పప్పులు తీసుకుంటున్నా. శనగ్గింజలే తీసుకుంటా. ఎందుకంటే శనగ్గింజలు గ్రైండ్ అయిందంటే కొంచెం వేరే సబ్స్టెన్సెస్ అంతా కూడా మనకి ఈజీగానే గ్రైండ్ అవుతుంది అనేసి నా ఒక్క ఇది. అండ్ టెంకాయ యూజ్ చేయాలి. నేను టెంకాయ దీంట్లో చూపించడం లేదు. నా దగ్గర ఇప్పుడు అట్ ప్రెజెంట్ టెంకాయ లేదు కాబట్టి అందుకే శనగ్గింజలు తీసుకుంటా. కొంచెం క్వాంటిటీనే. సో, గ్రైండ్ చేసేటప్పుడు ఫస్ట్ నేను స్విచ్ ఆన్ చేశాననమాట. అది తిరగలేదు. ఏంట్రా ఇది తిరగలేదు అనేసి చూస్తే నాకు అప్పుడే గుర్తొచ్చింది. ఓకే, ప్రెస్ చేస్తే అవుతుందా అనేసి ప్రెస్ చేస్తే గ్రైండ్ అయింది. సో, దీనికి ఎలాంటి స్విచెస్ కూడా ఇవ్వరు. మనకి హై పెట్టడం, లో పెట్టడం అలాంటి స్విచెస్ ఏమీ ఉండదు. నార్మల్‌గా మిక్సీ వస్తది. మనం పప్పులు వేసి దానిలో స్టక్ చేయాలా. ఇలా ప్రాపర్ స్టక్ చేయాలా. స్టక్ చేసేసాక మనం దాన్ని పైనుంచి ప్రెస్ చేయండి. హార్డ్‌గా ప్రెస్ చేయకండి. నార్మల్‌గా ప్రెస్ చేశారంటే మనకి గ్రైండింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీరు స్విచ్ ఆన్ చేసి అలా ప్రెస్ చేశారంటే గ్రైండ్ అవుతుంది. సో, పప్పులు కూడా చూడండి ఎంత బాగా మెదిగిపోయాయో. ఇప్పుడు నేను వేరే అంటే ఇది ఓకే. ఇది చాలా బాగుంది. సో, నెక్స్ట్ నేను జ్యూస్ జార్ తీసుకుంటున్నా. జ్యూస్ జార్‌కొచ్చి నా దగ్గర ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఆరెంజ్ అవైలబుల్‌గా ఉంది. సో, నేను ఆరెంజ్ తీసుకుంటా. ఆరెంజ్‌లో కూడా మనకి ఈ గింజలన్నీ వస్తాయి కదా! అవేమైనా మెదుగుతాయా లేదా అనేసి నాకు క్లారిటీ లేదు. చూద్దాం. నేను అట్లే వేస్తూ ఉన్నాను. పీల్ చేసి నీట్‌గా స్ప్రెడ్ చేసి ఏమి వేయడం లేదు. అలాగే తీసి వేస్తున్నా. గింజలు కూడా ఉంటాయి కదా! సపోజ్ అది కూడా మెదుగుతదా లేదా అనేసి ఎక్స్‌పెరిమెంట్ పర్పస్ కోసమే వేస్తూ ఉన్నాను. సో, ఇది చూడండి. సో, ఇది కొంచెం ఇచ్చేసాను కదా! ఇప్పుడు వేసి ప్రెస్ చేస్తూ ఉంటే వావ్! నీట్‌గా గ్రైండ్ అయింది. సో, తీసి చూద్దాం ఉండండి. తీసి చూస్తే అది ఎలా వచ్చిందనేసి. సో, ఒక గిన్నెకి పోసుకుంటున్నా మీకు ఒక క్లారిటీ కోసం. సో, అక్కడ చూడండి పప్పులు కూడా బాగా నీట్‌గా మెదిగాయి. లైట్‌గా అంటే కొంచెం గ్రైండ్ అయ్యాను. నేను 2 మినిట్స్ కూడా 2 సెకండ్స్ కూడా వేయలే. 2 మినిట్స్ కూడా అంట. 2 సెకండ్స్ కూడా వేయలేదు. జస్ట్ ప్రెస్ చేశాను. ఒక 2 సెకండ్స్ తర్వాత తీసేసాను. అంత లోపలికి అది బాగా గ్రైండ్ అయిపోయింది. ఇదేం కాదు. అంటే నేను కష్టపడి డబ్బులు పెట్టి తీసుకొచ్చింది. ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు. ఏదో ప్రమోట్ చేస్తున్నాను అనేసి అనుకోకండి. ఇది ప్రమోషనల్ వీడియో అయితే కానే కాదు. ఇది నార్మల్ వీడియోనే. నేను డబ్బులు పెట్టి డీమార్ట్‌కి వెళ్ళి తీసుకొచ్చిన ప్రోడక్ట్ అనమాట. లిటరల్లీ బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.